13 ఏళ్ల బాలుడికి ఆస్ట్రియోసార్కోమా క్యాన్సర్ నయం చేసి బాలుడికి నూతన జీవితాన్ని అందించారు కాకినాడ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యుల వివరాలు వెల్లడించారు. కాకినాడ జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలుడు ఆస్ట్రియోసార్కోమా క్యాన్సర్ కలిగి మెడికవర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అరుణ్ కుమార్ దగ్గరికి రావడం జరిగిందని, అతనికి భుజపు ఎముకలో ట్యూమర్ ఉన్నదని నిర్ధారించుకున్నాక మెడికల్ అంకాలజీ, రేడియేషన్ అంకాలజీ, ఆర్థోపెడిక్స్ మరియు అనస్థీషియాలో నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందం బాలుడికి సర్జరీ చేసి క్యాన్సర్ కి చికిత్స అందించి బాలుడికి నూతన జీవితం అందించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. వైద్యుల బృందం అతని వయస్సు మరియు వయస్సుతో అవయవాల పొడవు పరిగణలోనికి తీసుకుని రోగికి ఈసీఐఆర్ ఉత్తమ ఎంపిక అని అభిప్రాయపడి ప్రోటోకాల్ ప్రకారం డాక్టర్ మురళీధర్ మెడికల్ అంకాలజిస్ట్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స, రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ మాసపు ద్వారా రేడియేషన్ ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు. ఆస్ట్రియోసార్కోమా యొక్క సంక్లిష్ట కేసులు నిర్వహించడంలో మల్టీ డిసిప్లినరీ విధానం యొక్క ప్రాముఖ్యతను ఈ కేసు హైలైట్ చేస్తుంది. కీమోథెరపీ, ఈసీఐఆర్ మరియు శస్త్రచికిత్స వల్ల 13 ఏళ్ల బాలుడికి కొత్త జీవితాన్ని అందించడం జరిగిందన్నారు. సరైన సమయంలో అత్యాధునిక సదుపాయాలు కలిగిన హాస్పిటల్స్ మరియు అన్ని విభాగాలు కలిగిన అనుభవజ్ఞులైన డాక్టర్స్ ని సంప్రదిస్తే ప్రాణాలను నిలుపుకోవచ్చునని అన్నారు. మెడికోవర్ హాస్పిటల్స్ కాకినాడ నందు ఈ వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఈ బాలుడికి చికిత్సను అందించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ హెడ్ సిద్ధార్థ్ రెడ్డి, డాక్టర్ కోడాలి అరుణ్ కుమార్, డాక్టర్ మురళీధర్, డాక్టర్ పృథ్వీరాజ్, డాక్టర్ సుదర్శన్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ ఆర్ గౌతమ్ రామ్, డిఎంఎస్ శ్రీకాంత్, ఆపరేషన్స్ హెడ్ కాద్రి తదితరులు పాల్గొన్నారు. మనం రెడీగా ఉండాలో అలానే ఈ కేసు కోసం కూడా రేడియేషన్ బోను ఆపరేషన్ టైంలోనే అప్పుడే పంపిస్తాం, మళ్ళీ వెంటనే తీసుకొచ్చి లోపల బాడీలో పెట్టేస్తాం. సో అదే టైంలో రేడియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెడీగా ఉండాలి ఈ బోన్ రిసీవ్ చేసుకోవడానికి, వెంటనే రేడియేషన్ పెట్టి పంపించడానికి. ఇంతేకాకుండా మన స్టాఫ్, హాస్పిటల్ స్టాఫ్, మేనేజ్మెంట్ అందరూ ఈ కేసు మీదే మొత్తం దృష్టి పెట్టి దాన్ని సక్సెస్ చేయాలి అని కంకణం కట్టుకుని ఉంటేనే మనం ఇలాంటి ఆపరేషన్స్లో సక్సెస్ సాధించగలం. దానికనే ఇంత ఇబ్బంది, ఇంతమంది స్టాఫ్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి దీన్ని చాలామంది ప్రిఫర్ చేయరు. చేయి తీయడం అనేది ఉత్తమంగా అనిపిస్తే చాలామంది చేయి తీసేస్తారు లేదా ప్రాసెస్ చేస్తారు. సో మేము అలాంటి చేయగలం. మా సిద్ధారెడ్డి గారు, మా క్లస్టర్ హెడ్ గారు, ఆయన ఇలాంటి సర్జరీలు చేయడానికి ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారు మా దగ్గర. సో చేయండి, మీరు పేషెంట్కి ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేయండి అని మాకు ఎంకరేజ్మెంట్ ఉంది. సో అందరినీ కోఆర్డినేట్ చేయడంలో కానీ, డాక్టర్స్ అందరినీ కోఆర్డినేట్ చేయడం, స్టాఫ్ అందరినీ కోఆర్డినేట్ చేయడంలో ఆయన కూడా కీలక పాత్ర తీసుకుని ముందుకు నడిపిస్తారు కాబట్టి మా ముందుండి మేము ఇలాంటి ప్రొసీజర్స్ అనేవి ఇక్కడ చేయగలిగాం. అదొకటే కాకుండా ఈ ఆపరేషన్ అనేది పూర్తిగా ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేయడానికి కూడా సిద్ధారెడ్డి గారి స్థాయిలో డెఫినెట్గా ఉంది. సో ఇంత పెద్ద ప్రొసీజర్, ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్, ఇంతమంది డాక్టర్స్ ఇన్వాల్వ్ అయినా మొత్తం ఆపరేషన్ అంతా ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేయగలిగాం మేము. సో దానికి కూడా సిద్ధారెడ్డి గారు డెఫినెట్గా దానికి మంచి లీడ్ తీసుకున్నారు. అంటే ఇలాంటి ప్రొసీజర్ చేయాలి, మనం పేదవాడికి ఏదో విధంగా మన సహాయం చేయాలి అనే డెసిషన్ తీసుకుని మనం ముందుకెళ్ళాం. సో ఈ ప్రొసీజరు మీకు అందరికీ చెప్పవలసిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనాల్లో అవగాహన తీసుకురావడానికి. ఇలాంటి చిన్నపిల్లలకి మన చేయి తీయడం కాకుండా వేరే ఒక పద్ధతి కూడా ఉంది, మనం చేయి నిలబెట్టే పద్ధతి కూడా ఒకటి ఉంది అనేది జనాలందరికీ ఒక అవగాహన తీసుకురావడానికే మెయిన్ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, సిద్ధారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు మా మెడికవర్లో ఒక అత్యంత అరుదైన రేరుగా చేసే ప్రొసీజరు, ఒక పేషెంట్ 13 సంవత్సరాల వయసున్న కుర్రవాడు, వీడికి నియర్లీ 3 నెలల నుంచి ఈ కుడి చేయితో బాగా స్వెల్లింగ్ వచ్చి కదపలేని ఇబ్బందితో ఉండేవాడు. సో దాన్ని మొదట మా ఆర్థోపెడిక్ డాక్టర్ బోన్ ట్యూమర్గా, ఆస్టియోసార్కోమా అనే ట్యూమర్గా దాన్ని నిర్ధారణ చేయడం జరిగింది. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే పూర్వకాలం ఒకప్పుడు ఏం చేసేవారంటే ఓన్లీ కంప్లీట్గా ఎక్కడైతే బోన్ ట్యూమర్ వచ్చిందో కంప్లీట్గా ఆ చెయ్యి కానీ కాలు కానీ మొత్తం తీసివేయడం జరిగేది ఒకప్పుడు. సో ఇప్పుడు అలా చేయకుండా కొత్త రకమైన వైద్య చికిత్సలు వచ్చాయి దీనికి. సో దానికి మేము ఏం చేసామంటే ముందు 3 సార్లు కీమోథెరపీ ఇచ్చాం 3 నెలల పాటు. ఇచ్చినాక సైజు ఆల్మోస్ట్ దగ్గర 70 నుంచి 80% సైజు తగ్గిందండి. సో దాని తర్వాత ఆపరేషన్ చేస్తాం. నార్మల్గా ఆపరేషన్స్ ఎలా చేస్తారంటే ఐదర్ కంప్లీట్గా ఆ పర్టికులర్ లింబ్ రిమూవ్ చేసేయడం కానీ, లేదంటే ఒక ప్రాసెస్ పెడతారు. ఎక్స్టర్నల్గా మనకి ఐరన్ ఆ ట్యూమర్ తీసి ఐరన్ మెటల్స్ పెడతారు. అది కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రొసీజరు, ఈ వయసులో చేయకూడని ప్రొసీజర్. సో దానికి మా ఆర్థోపెడిక్ డాక్టర్
అరుణ్ కుమార్ గారు ఏం చేశారంటే చాలా రేర్ ప్రొసీజర్ అంటాం దీన్ని, ఎక్స్ట్రా కార్పోరియల్ రిమూవల్ అండ్ రీఇంప్లాంటేషన్ టెక్నిక్. వెరీ వెరీ రేర్గా ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంతవరకు జరగలేదు. ఆ రేర్ ప్రొసీజర్ చేశారు, అది కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగారు. జగ్గంపేట మండలం ఇరిపక్క గ్రామంలో ఏలూరు తీరాన వేంచేసి ఉన్న బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో మట్టి శివలింగాల కుంభాభిషేక మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని జ్యోతుల నెహ్రూ కోరారు. జగ్గంపేట మండలం ఇరిపక్క గ్రామంలో ఏలేరు తీరాన వేంచేసి ఉన్న బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి శివాలయంలో గత 25 రోజులుగా మహాకుంభాభిషేకానికి కావలసిన మట్టి శివలింగాలు, పార్థివ లింగాలు తయారు చేస్తున్నారు. శనివారం ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పాల్గొని శివలింగాలు తయారు చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఒక చారిత్రాత్మక మహాయజ్ఞం చేస్తున్నామని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని, ఈ రోజు ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మట్టి శివలింగాల తయారీలో పాల్గొన్నారని, వారిని అభినందిస్తున్నామని, వారికి ఆ శివుడు ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఏలేరు నదీ ప్రాంతంలో ఇరుపాకలో ఏర్పాటు చేసిన నిర్మాణం చేసినటువంటి శివాలయ ప్రాంగణంలో కోటి పార్థవలింగాలతోటి, అంటే కోటి పార్థవలింగాలంటే మట్టి లింగాలతో మహాకుంభాభిషేకం చేయాలని చెప్పి తలపెట్టి సుమారు 25 రోజులు బట్టి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిస్తూ వస్తున్నాం. ఈ మట్టి లింగాల తయారీ కార్యక్రమం, దాంట్లో ఈరోజు ప్రత్యేకంగా ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ పిల్లలందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం, వాళ్ళు అభినందిస్తున్నాను. వాళ్ళకి శివుని ఆశీస్సులు ఇవ్వాలి అని మనసావాచ కోరుకుంటున్నాను. మంచి భవిష్యత్తు ఏర్పడాలి. అంతేకాకుండా మరి ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ తోటి మాత్రం నాకు చాలా అనుబంధం ఉంది. దాని మేనేజ్మెంట్ అంతా కూడా మా అల్లుడు, అలాగే అమ్మాయి శ్రావణి కలిసి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ మహాయజ్ఞంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్స్ కూడా, కాలేజీలు భాగస్వాములు కావాలి, వాళ్ళకి వీళ్ళు ఉన్నప్పుడని మనం చూసుకుంటున్నాను. మరి దానికి మా ఫోన్ నెంబర్లతో, మా పిఏ ఫోన్ నెంబర్తో కానీ నా ఫోన్ నెంబర్లో కానీ సంప్రదిస్తే ఎప్పుడు ఎవరికి ఏ రకంగా టైం ఇవ్వగలదు అన్నది కూడా మేము చెప్పగలుగుతాం. కాబట్టి ఆ రకంగా చేయాలని తెలియజేసుకుంటూ ఈ వీడియో పోస్ట్ ఆ నెంబర్లు కూడా, ఫోన్ నెంబర్లు కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఈ మహాయజ్ఞంలో మాత్రం అందరూ భాగస్వాములు కావాలని, అలాగే ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ ఇందులో భాగం పంచుకున్నందుకు ఆ శివుడు ఆ పబ్లిక్ స్కూల్ను కూడా మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని మనసావాచ కోరుకుంటున్నాను. ఈ నెల 22వ తేదీన ప్రతి ఒక్కరూ రామనామాన్ని జపించి రాముణ్ణి స్మరించుకొని రామదీపాలు వెలిగించాలని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు డి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో రాజరాజేశ్వరి భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్, వెంకటేశ్వరరావు, కర్నడి తాతీలు మాట్లాడుతూ ఈ నెల 22వ తారీఖున అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఎంతో దివ్యంగా జరుగుతుందని, అయోధ్య రామ మందిరం నిర్మాణం వెనకాల ఎంతో చరిత్ర ఉందని, కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పించారని, 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితమే అయోధ్య రామ మందిరం నిర్మించడం జరిగిందని వారన్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ వారు పంపిన అక్షంతలను ప్రతి గడపకు అందించడం జరుగుతుందని, గ్రామాల్లో ఉన్న కలస ప్రముఖ వారిచే ఇప్పటికే దాదాపు అందరికీ ఈ అక్షంతలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 22వ తేదీన పాదగయ పుణ్యక్షేత్రం నుండి మొదలుకొని పిఠాపురం పురవీధుల్లో శ్రీరామ శోభాయాత్ర ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్కే రామచందర్, సురేంద్ర దత్త, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ముందుగా శ్రీరామ జన్మభూమి రామ ప్రతిష్ఠ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నెల
22వ తారీఖున అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా శ్రీరాములు వారి యొక్క ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో ఘనంగా జరగబోతుంది. ఇందులో భాగంగా భారతదేశం అంతటా ప్రతి ఇంటికి కూడా రాములు వారి అక్షంతలు ప్రతి గడప గడపకి చేరుకోవాలని చెప్పి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒక మహత్కర కార్యాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాములు వారి ఆశీర్వదించిన అక్షంతలు ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి వాడ కూడా రావడం జరిగింది. ఇప్పటికే కలస కార్యకర్తలు, కలస ప్రముఖులు అందరూ కూడా గ్రామాల్లోని ప్రతి ఇంటికి కూడా రాములు వారికి అక్షంతల్ని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరుగుతుంది. ఈ అక్షంతలు ఈ నెల 22వ తారీఖు వరకు కూడా మన పూజ గదిలో ఉంచుకుని ఆ రోజు రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ 11:30 తర్వాత ప్రతి కుటుంబంలో అందరం కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ఇవన్నీ కూడా తల మీద ధరించవలసిందిగా శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు తెలియజేయడం జరిగింది. ఆ రోజు సాయంత్రం, ఎందుకంటే ఇప్పటి వరకు మన హిందువులందరూ జరుపుకున్న పండుగలు ఒక ఎత్తు, 500 సంవత్సరాల నిరీక్షణ, 500 సంవత్సరాల పోరాటం నేపథ్యంలో ఎంతో మంది మహనీయులు రాజ్యాంగబద్ధంగా, కోర్టు చట్టబద్ధంగా ఈ రోజు రామ జన్మభూమిని మనం సాధించుకోవడం జరిగింది. అక్కడ దివ్య భవ్య రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఈ నెల 22వ తారీఖున భవ్యమైన రామ మందిరంలో శ్రీ బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ప్రతి ఇంట్లోని కూడా ఆ రోజు పండుగ వాతావరణం నెలకొండాలని చెప్పి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాముడి యొక్క పవిత్ర అక్షతలు ఇంటింటికి చేరుకోవడం, అలాగే ప్రతి ఇంట్లోని కూడా ఆ రోజు దీపావళి చేసుకోవాలి, ప్రతి ఇంటిలోని కూడా దీపావళి జరగాలి, ప్రతి ఇంటిలోని కూడా రామజ్యోతి వెలగాలి, ప్రతి ఇంటిని కూడా రాముల వారి యొక్క రాముల వారిని దర్శించుకుని, రాముల వారిని ఆయనని స్మరించుకుని ప్రతి ఇంటికాడ కూడా దీపాలు వెలిగించాలని చెప్పి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే అందరికీ కూడా అక్షంతలు చేరుకున్నాయి. మన పిఠాపురం టౌన్లో కానీ గ్రామాల్లో కానీ చేరుకున్నాయి. ఎవరన్నా కూడా ఇంకా ఎవరన్నా అందుకోకపోతే ఈ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఈ యొక్క మహత్కర అక్షంతల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎవరికైనా సరే అందకపోయినట్లయితే మీకు దగ్గరలో ఉన్న కలస ప్రముఖులు అంటే అక్షంతలను పట్టుకెళ్ళి మనకు అప్పచెప్పే ఇంటింటికి ఇచ్చే కలస ప్రముఖులు మీ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో నియమించడం జరిగింది. వాళ్ళని అడిగి మీ ఇంటికి వస్తారు, రానట్లయితే వాళ్ళని అడిగి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకుని 22వ తారీఖున ధరించుకోవాలని చెప్పి మీ అందరికి కూడా ఇక్కడ మీ అందరినీ కలవడానికి గల ముఖ్య కారణం, అయోధ్యలో ఇటీవల కాలంలో నిర్మించినటువంటి దివ్యమైన భవ్యమైన రామ మందిరం 22వ తారీఖున బాలరాముడికి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో శ్రీ పాదయాత్ర క్షేత్రం నుండి 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పిఠాపురం పరిసర గ్రామాల నుండి, నలుమూల నుండి కూడా రామభక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ పాదయాత్ర క్షేత్రం నుంచి అలాగే ఈ రామ మందిరం అనేది 4,50,000 మంది బలిదానంతో, అనేక మంది శ్రమదానంతో, అలాగే 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో ఈరోజు దివ్యమైన భవ్యమైన భవిష్యత్తులో నభూతో భవిష్యత్తు అన్నటువంటి రీతిలో మనం నిర్మాణం చేసుకోగలిగింది. ఈ రామ మందిరం ప్రపంచంలోనే కూడా ఒక అత్యున్నతమైన శిలాఖండంలాగా నిలబడద్దని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రామ మందిరం అక్షంతల కార్యక్రమం మరియు పట్టాభిషేకం అక్షంతలు అందరికీ వచ్చాయి, ఇప్పటికే చేరాయి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శోభాయాత్ర అత్యంత ఘనంగా, అత్యంత వైభవంగా అనేక 100,000 మందితో నిర్వహించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణం. అటువంటి అయోధ్య భవ్యమైన రామ మందిర నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 22వ తారీఖున అత్యంత వైభవంగా రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయోధ్య రామ మందిరంలో జరుగుతుంది. ఆ రోజున మనమందరం కూడా ప్రతి ఒక్కరూ రామనామాన్ని జపిస్తూ, అదేవిధంగా సాయంత్రం వేళ చీకటి పడిన తర్వాత ప్రతి ఇంటి యందు, అలాగే మీకు దగ్గరలో ఉన్న దేవాలయాల దగ్గర కూడా దీపావళి నాడు ఏ రకంగా అయితే మనం దీపాలను పెట్టుకుంటామో ఆ రకంగా చక్కగా దీపాలని కూడా వెలిగించుకుని ఆ యొక్క రాముల వారి అనుగ్రహాలను పొందాలని కోరుతున్నాం. అదేవిధంగా అయోధ్యలో ఈ నెల 22న శ్రీరామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో మన పిఠాపురంలో
వేంచేసినటువంటి పాదగయా క్షేత్రం నుంచి ఆ రోజు 50 మంది భక్తులందరితోనే కూడా అత్యంత వైభవంగా రామనామాన్ని జపిస్తూ రాముల వారి యొక్క రథయాత్ర ఉంటుంది. కావున 50 మంది ప్రజలందరూ కూడా రామ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ నెల 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి మన పిఠాపురంలో వేయించేసినటువంటి పాదగయా క్షేత్రం నుంచి రామనామంతో పిఠాపురం గ్రామ పురవీధులన్నీ కూడా రామనామంతో రాముల వారి యొక్క ఊరేగింపు జరుగుతుంది. కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చేసి జయప్రదం చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కొనసాగుతున్న అంగన్వాడీల దీక్షలు. 24 గంటల రిలే నిరాహార దీక్షలను ప్రారంభించిన సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నాయకులు ఐతాబక్కల రామేశ్వరరావు. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కుటుంబ సభ్యుల చరిత్రను ఒక్కొక్కటిగా త్వరలోనే బహిర్గతం చేస్తానన్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాకినాడ దుమ్ములపేటలో వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం. స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.